గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్ను బయటకు తీస్తున్నారు అధికారులు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు నోటీసులు పంపింది ఎక్సైజ్ శాఖ. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు పంపించారు. టెక్నికల్ ఎర్రర్ కింద దాదాపు 7,39,73,739 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 6 నెలలు గడుస్తున్నా నోటీసులకు స్పందన కరువైంది. ఎక్సైజ్ శాఖలో సాఫ్ట్వేర్ కోసం ఢిల్లీకి చెందిన TCIL కంపెనీతో ఆగస్టు 27, 2021న ఎక్సైజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. TCIL ద్వారా సబ్ కాంట్రాక్ట్ పొందారు విశిష్ట కంపెనీ. ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ తప్పుపట్టింది. ఎక్సైజ్ శాఖలో సజ్జలకు కొందరు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక దీనికి సంబంధించి దర్యాప్తు చాలా లోతుగా ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన దృశ్యాలు. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ TCIL's బ్యాక్ అండ్ పార్ట్నర్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్సైజ్ సప్లై చైన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఈ నోటీసు సర్వ్ చేశారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ సంబంధించి సాగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది.